మనకి తెలంగాణలో తీసుకున్నట్లయితే చాలా సస్టైనబుల్ ఉన్న సంస్థ ప్రియా పాలు. దీనికి స్టార్ట్ చేసే ముందు ఎలాంటి సవాళ్ళు ఉన్నాయి? కొన్నిసార్లు రిజెక్ట్ అయింది, 2-3 ట్యాంకర్స్ డ్రైన్ అవుట్ చేయవలసి వచ్చింది. ఛాలెంజెస్ మేము ఫేస్ చేసినాం ఇనిషియల్ రోజుల్లో. పాల కేంద్రాలకి పాలు పోయాలి అంటే వాళ్ళు సగం నీళ్లు సగం పాలు ఇవన్నీ పోసి తీసుకొచ్చేవాళ్ళు. విలేజెస్ తిరిగి వ్యాక్సినేషన్ చేసేది, వాటర్ సప్లై చేసేవాళ్ళం, తర్వాత ఎడ్యుకేట్ చేసేవాళ్ళం. మీరు మాకు సప్లై చేస్తే మీకు ఈ బెనిఫిట్ వస్తుంది. ఒక రైతు దగ్గర నుంచి పాలు తీసుకోవటానికి వాళ్ళ దగ్గర నుంచి ఎడ్యుకేషన్ లెవెల్లో ఎలాంటి ఎడ్యుకేషన్ ఇస్తూ ఉండేవాళ్ళు? ఫస్ట్ థింగ్ ఈజ్, నేను బ్యాంక్ మేనేజర్ కూడా పనిచేశాను కాబట్టి నాకు రైతుల ఇబ్బందులు కష్టాలని తెలుసు. వీ యూస్ టు బి కనెక్ట్ టు ది పీపుల్, ఎడ్యుకేట్ దెమ్. మన ఊరు మన డైరీ, ఈ స్లోగన్ ఎందుకు తీసుకున్నారు అసలు? పేరెంట్స్ పేరు మీద ట్రస్ట్ చేసి కొంతమంది డాక్టర్స్, కొంతమంది డాక్టర్స్ అయిన వాళ్ళు, ఇంజనీర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. నమస్తే, నేను మీ మాధురి. పాలు ఎంత స్వచ్ఛంగా ఉంటే పిల్లలు, ఆ కుటుంబం అంత హ్యాపీగా ఉంటారు. మరి పొద్దున్న లేచి వచ్చే ఆ పాలు క్వాలిటీ విషయంలో ఏదైనా కాంప్రమైజ్ అవ్వాల్సిన విషయం వస్తే భయం వేస్తుంది కదా. అలాంటి భయాలన్నింటినీ పక్కన పెట్టి మన చేత ప్రియా వాళ్ళు డైలీ పాలు కొనిపిస్తున్నారు. దాని వెనకతలు ఉన్న సీక్రెట్ ఏంటి? ప్రియా మిల్క్ ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, ఈ జర్నీ అంతా ఇప్పుడు తీసుకున్నట్లయితే దాదాపు 20 సంవత్సరాలుగా మనకి ప్రియా పాలు కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో. మరి ఆ ప్రియా పాలు కనిపించడం వెనుక స్టోరీ ఏంటి? డీటెయిల్గా మనతో షేర్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రియా మిల్క్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బొంత దామోదరరావు గారు. నమస్తే సార్. నమస్కారం. ఈ ప్రియా పాలు అనేది స్టార్ట్ చేయాలి అన్న ఐడియా ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? ఫస్ట్ థింగ్ ఈజ్, మేము వీ బిలాంగ్స్ టు రూరల్ బ్యాక్గ్రౌండ్. ఓకే. వీ బిలాంగ్స్ టు కరీంనగర్ డిస్ట్రిక్ట్. జెర్సీ మా ఫ్రెండ్ వాకింగ్, జెర్సీ డైరెక్టర్ గంగాధర్ మా ఫ్రెండ్. వెన్ యూ ఆర్ ఫ్రమ్ కరీంనగర్, వై డోంట్ యూ స్టార్ట్ ఎ చిల్లింగ్ సెంటర్, విల్ బై ద మిల్క్ ఫ్రమ్ యూ అని చెప్పి అడుగుట్లో ఆ రకంగా స్టార్ట్ చేశాం. ఓకే, మీ ఫ్రెండ్ మీరు కలిపి స్టార్ట్ చేశారు. మా రిలేషన్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ కరీంనగర్. ఓకే. గంగాధర్ సజెస్టెడ్, యు ఆర్ ఫ్రమ్ కరీంనగర్, వై డోంట్ యు స్టార్ట్ ఎ చిల్లింగ్ సెంటర్ అట్ కరీంనగర్ ఓకే అని అంటే అశోకరావును మేము కలిపి స్టార్ట్ చేశాం. గంగాధర్ గారు సజెస్ట్ చేశారు, జెర్సీ డైరెక్టర్. ఎందుకంటే దే నీడెడ్ మిల్క్. ఓకే. దే నీడెడ్ మిల్క్, సో హీ సజెస్టెడ్, encouraged. Okay. You start a chilling center at Karimnagar. We'll take the. అంటే జెర్సీ వాళ్ళు మీ దగ్గర కొనుక్కోవటం కోసం చిల్లింగ్ సెంటర్ స్టార్ట్ చేయమని చెప్పారు. ఓకే. ఆ స్టార్టింగ్ చేసింది ఇప్పుడు ఇంత పెద్ద సామ్రాజ్యం అయింది. ఇంత పెద్ద సామ్రాజ్యం పర్వాలేదు. ఓకే. మనకి తెలంగాణలో తీసుకున్నట్లయితే చాలా సస్టైనబుల్ ఉన్న సంస్థ ప్రియా పాలు. సో దీనికి స్టార్ట్ చేసే ముందు ఎలాంటి సవాళ్ళు ఉన్నాయి? చాలా, అంటే మేము బికాస్ ఐ వాజ్ నాట్ నోయింగ్ మచ్, బట్ గంగాధర్ జెర్సీ పీపుల్ ఓన్లీ హెల్ప్డ్ ఇన్ ది బిగినింగ్. డైరెక్టర్స్ ఫర్ ఆల్, దే వర్ ఆల్ నోన్ టు అస్. వాళ్ళు హెల్ప్ చేశారు. వాళ్ళ ద్వారా చిల్లింగ్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసినాం. ఓకే. అండ్ ఓవర్ పీరియడ్ ఇంటరాక్షన్స్ తోటి, అనగా ఓవర్ పీరియడ్ 1 yearలో అక్కడ ప్లాంట్లో, వాళ్ళ ప్లాంట్లో క్వాలిటీ అని, రిజెక్షన్ అని, డిస్టెన్స్ అని కొన్ని ప్రాబ్లమ్స్ జరుగుతాయి. దెన్ వీ స్టార్టెడ్ అవర్ ఓన్ ప్యాకింగ్ యూనిట్. ప్యాకింగ్ ఓన్ ప్యాకింగ్ స్టార్ట్ చేశాం. ఓకే. దెన్ డిఫరెంట్ మేనేజర్స్ కేమ్, దే ఎంప్లాయీస్ ఆల్సో జాయిన్డ్, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. We brought some experienced people also in the organization, and we have learned from them also. ఓకే. అయితే కాకపోతే ఫైనాన్షియల్ కంట్రోల్ మాకు మొదటి నుంచి అలవాటు ఉంది కాబట్టి, ఎక్స్పెండిచర్ కంట్రోల్ అవన్నీ కొంచెం జాగ్రత్తగా చూస్తాం కాబట్టి ప్రాపర్గా అదుట్లా కొంచెం వీ కుడ్ సస్టైన్ ఇట్. ఓకే. అంటే పాలు అనేటప్పటికి చాలా చాలా డెలికేట్ ప్రోడక్ట్ సార్. అవును. కొంచెం దానికి అటు ఇటు అయినా కూడా మొత్తం ఒక్క బొట్టు పాలు చాలు పాడైతే మొత్తం పాలన్నీ పాడైపోతాయి. దీన్ని
కంప్లీట్‌గా దాన్ని ఒడిసి పట్టుకోవడానికి మీరు చేసిన ప్రయత్నాలేంటి? మాకు కూడా కొన్నిసార్లు రిజెక్ట్ అయింది. 2, 3 ట్యాంకర్స్ డ్రైన్ అవుట్ చేయవలసి వచ్చింది. ఛాలెంజెస్ మేము ఫేస్ చేసినాం ఇనిషియల్ రోజుల్లో. ఓకే. తర్వాత స్లోగా వీ లెర్న్డ్ ఇట్. వీ టేకెన్ ద హెల్ప్ ఆఫ్ ది టెక్నికల్ పీపుల్ హ్మ్. అండ్ విలేజెస్ తిరిగి ఎడ్యుకేట్ చేసేవాళ్ళం. ఓకే. అవును కదా, కల్తీ లేకుండా నీళ్లు లేకుండా ఎడ్యుకేట్ చేసేవాళ్ళం. ఇంతకుముందు పాల కేంద్రాలకి పాలు పోయాలినంటే వాళ్ళు సగం నీళ్ళు, సగం పాలు ఇవన్నీ పోసి తీసుకొచ్చేవాళ్ళు. సో, వాళ్ళని ఎడ్యుకేట్ చేయటంలో మీ పాత్ర ఎంత ఉంటుంది? వాళ్ళని ఎలా ఎడ్యుకేట్ చేసేవాళ్ళు? మాకు టీం ఉంటుండే, విలేజెస్ తిరిగితే ఎడ్యుకేట్ చేయడం, ప్రొక్యూర్మెంట్ టీం ఉంటుంది, హ్మ్. వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తుంటాం. ఈ రకంగా విలేజెస్లో పోయి ఈ రకంగా చేయాలి. తర్వాత వాటర్స్ అవి కూడా సప్లై చేసేవాళ్ళం, వ్యాక్సినేషన్ ఇచ్చేవాళ్ళం. మీరే దగ్గరుండి పశువులకి. మా టీమే హ్మ్. విలేజెస్ తిరిగి వ్యాక్సినేషన్ చేసేది, వాటర్ సప్లై చేసేవాళ్ళం. తర్వాత ఎడ్యుకేట్ చేసేవాళ్ళం, మీరు మాకు సప్లై చేస్తే మీకు ఈ బెనిఫిట్ వస్తుంది. ఓకే. ఆ రకంగా విలేజెస్ నీడ్ ఉంది కాబట్టి అప్పుడు విలేజెస్ పెరుగుకుంటూ పోయింది. ఓకే. అండ్ ఆ రోజుల్లో మాకు ఒకటేసారి ఎందుకంటే మిల్క్ ఎక్కువ రావడం కూడా సేల్స్ లేదు, మిల్క్ ఎక్కువ రావడం మొదలుపెట్టింది. వాటిని మేము మళ్ళా ఇబ్బంది పడి బయట జెర్సీ వాళ్ళు తీసుకోకపోతే బయట 1-2 సార్లు ట్యాంకర్ మేము కలకత్తా కూడా పంపించినాం. ఓకే. ఎక్సెసివ్ అవునా కదా, వేస్ట్ అయిపోయింది. అంటే కన్జంప్షన్ కన్నా ఎక్కువ వచ్చినా కూడా ప్రాబ్లమే. అది కూడా ప్రాబ్లమే. తర్వాత టెస్టింగ్స్ బాగా ప్రాపర్గా అది చేసి ఇవన్నీ కంట్రోల్ చేస్తూ పోయిన కొద్దీ దాని అప్పుడు 20,000 లీటర్స్కి వచ్చింది. దాన్ని మేము బ్యాలెన్స్ చేసుకుంటూ పోయాము ఓకే. సబ్సిక్వెంట్గా ప్రొక్యూర్మెంట్ అండ్ మార్కెటింగ్. ప్రస్తుతం ఎన్ని లీటర్ల పాలు సప్లై చేస్తున్నారు సార్ మొత్తం ఇప్పుడు టోటల్? అబౌట్ 60,000 దాకా సేల్. 60,000. అవును కదా, ఓకే. యావరేజ్ 55-60 వస్తుంది అనుకుంటా ఈ సంవత్సరం. ఓకే. అయితే మన ఊరు మన డైరీ ఈ స్లోగన్ ఎందుకు తీసుకున్నారు అసలు? ఫస్ట్ థింగ్ ఈజ్ వీ బిలాంగ్స్ టు కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఎందుకంటే మాకు మొదటి నుంచి రైతులు వాళ్ళ ఇబ్బందులన్నీ మాకు తెలుసు. వాళ్ళ ఇబ్బందులు కష్టాలు అన్నీ మేము చూసినాం. ఈ రకంగా ఏదైతుందో ఒక సపోర్టింగ్ హెల్పింగ్ ఉంటుంది. ఓకే. అండ్ దాని తర్వాత వీఆర్ ఆల్సో అవును కదా, మనకు కూడా కొంత రీజనబుల్ ప్రాఫిట్ వస్తుంది. ఓకే. ఒక సర్వీస్ చేసినట్టు ఉంటుంది, మన రీజనబుల్ ప్రాఫిట్ వస్తుంది. ఓకే. ఆ ఉద్దేశం రైతులకు బెనిఫిట్ అవుతుంది, మళ్ళీ మనకు కూడా రీజనబుల్ ప్రాఫిట్ వస్తుంది, సరిపోతుంది కదా అని ఆ రకంగా ఆలోచన. అండ్ విలేజ్లో ఉండే ఇబ్బందులు మాకు తెలుసు కాబట్టి, అంటే రైతులకు ఉండే ఇబ్బందులు తెలుసు కాబట్టి మెల్లగా ఎడ్యుకేట్ చేస్తూ పోతూ ఆ రకంగా ముందుకు పోయినాం అన్నట్టు. అంటే విలేజెస్ ఎక్స్టెండ్ చేసుకుంటూ, రూట్స్ ఎక్స్టెండ్ చేసుకుంటూ పోయినాం. ఓకే. ఒక చిల్లింగ్ సెంటర్స్ పెట్టి అక్కడ కొంతమంది రైతులు ముందుకు వచ్చి మీరు ఇక్కడ చిల్లింగ్ సెంటర్ పెట్టండి సార్, మేము ఇక్కడికి సప్లై చేస్తాం అని కూడా ముందుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే. అట్లా కూడా వచ్చిండ్రు. ఎక్కడైతే స్కోప్ ఎక్కువ ఉందో అక్కడ చిల్లింగ్ సెంటర్ కూడా పెట్టాం. అట్లా పెట్టి అక్కడ నుంచి చిల్లింగ్ సెంటర్ మేనేజర్ ఉంటాడు, చిల్లింగ్ సెంటర్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. ఎగ్జిక్యూటివ్స్ విలేజెస్ తిరిగి ప్రొక్యూర్ చేయాలి మిల్క్, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళకు వాటర్ సప్లై చేసేది, వ్యాక్సినేషన్ అండ్ బెనిఫిట్ ఏమి ఇచ్చేది మేము అని ఎడ్యుకేట్ చేసేవాళ్ళం. ఒక రైతు దగ్గర నుంచి పాలు తీసుకోవటానికి మీరు వాళ్ళ దగ్గర నుంచి ఎడ్యుకేషన్ లెవెల్లో ఎలాంటి ఎడ్యుకేషన్ ఇస్తూ ఉండేవాళ్ళు? ఫస్ట్ థింగ్ ఈజ్ వీ లైక్ బికాస్ నేను బ్యాంక్ మేనేజర్ కూడా పనిచేశాను కాబట్టి నాకు రైతుల ఇబ్బందులు కష్టాలు అని తెలుసు. ఓకే. వీ యూస్ టు బి కనెక్ట్ టు ది పీపుల్, ఎడ్యుకేట్ దెమ్. ప్రయత్నం చేసేవాళ్ళం, మా నుంచి మా ప్రయత్నం మేము చేసేవాళ్ళం. టీంను ఆ రకంగా తయారు చేసేవాళ్ళం. టీంకి ఏదైతుందో ఇన్సెంటివ్స్ ఇచ్చి మీరు ఈ రకంగా పోవాలి, శాలరీస్ ఇచ్చి అది చేసి పంపించేవాళ్ళం, టార్గెట్స్ పెట్టేవాళ్ళం. ఆ రకంగా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాం స్లోగా. దాదాపు 20 years అయింది ఈ స్టార్ట్ చేసి. 21 years అయింది. ఇంత సస్టైనబిలిటీ ఎక్కడైనా బ్యాక్ స్టెప్ తీసుకోవాలని అనిపించిందా? అబ్బా ఇంకా కాదు, ఈ తట్టుకోవడం కష్టంగా ఉంది. ఎందుకంటే ఈ 20 yearsలో చాలా బ్రాండ్స్ వచ్చాయి, పాల బ్రాండ్స్. అవును, ఒక టైంలో ఆఫర్ కూడా వచ్చింది. తీసేమనా? 10 years బ్యాక్ ఆఫర్ కూడా వచ్చింది. ఓకే. 40-50 crores
తీసుకోవడానికి ఆఫర్ కూడా వచ్చింది. బట్ సమ్హౌ ఆ టైంలో ప్రాపర్ ఒక మంచి మేనేజర్ వచ్చింది కదంటే లేదు ఛాలెంజెస్ తీసుకొని అది చేసి అంటే నేను ఇక్కడ నేను హైదరాబాద్లో ఉంటుండే కదా కరీంనగర్లో ఛాలెంజెస్ ఫేస్ చేసాం, ఎడ్యుకేట్ చేసాం. రామ్మోహన్ రావు డైరెక్టర్ ఉన్నాడు అక్కడ ఉంటుండే మావాడు కో బ్రదర్స్ అని మొదటి నుంచి ఫైనాన్షియల్ కంట్రోల్ అతను. ఓకే. తర్వాత రాజేంద్రన్ వచ్చాడు, మేనేజర్ వచ్చిండు. మార్కెటింగ్కు ప్రసాద్ అని వచ్చిండు. ప్రసాద్ కూడా పనిచేసిండు, బాగానే పనిచేసిండు, కష్టపడ్డారు. మార్కెటింగ్లో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు సార్? మార్కెటింగ్లో ఎందుకు కదంటే రిజర్వ్ ఫస్ట్ డ్యూస్ పెరిగిపోవడం, అవును కదా, డ్యూస్ పెరిగిపోవడం. తర్వాత మిల్క్ది అవును కదా, డ్యూస్ పెరిగిపోయినా కొద్దీ మాకు ఇబ్బంది అవుతుంది కదా. అవును. దానికి స్కీమ్స్ తయారు చేసినాం. మళ్ళీ ఎందుకు కదంటే లేదు ఏ డేకి ఆ డే అవుతాయి ఈ ఇన్సెంటివ్స్ ఇవ్వడము. ఈ రకంగా మార్కెట్లో అది మార్కెటింగ్. మీరు ఫస్ట్ ప్లాంట్ నేను ప్రొక్యూర్మెంట్ చెప్తున్నాను, తర్వాత ప్లాంట్ ఇబ్బందులు వేరే ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ ఆ సవాళ్ళు తట్టుకున్నాక ప్లాంట్లో క్వాలిటీ మెయింటైన్ చేయడానికి అవును కదా, ప్యాకింగ్ సరిగా, ప్యాకింగ్ కూడా ఏంది కదా అంటే మీకు ఫిల్మ్ వేస్ట్ కాకుండా ఇవన్నీ ప్రయత్నాలు ఎవ్రీ స్టెప్లో ప్రయత్నాలు చేస్తూ పోయాము. ట్రైన్ అవును కదా, మిషనరీ మెయింటెనెన్స్ ప్రాపర్గా, ప్యాస్చరైజేషన్ ప్రాపర్గా మెయింటెనెన్స్కు ఇవన్నీ ఇబ్బందులు ప్లాంట్లో కూడా ఫేస్ చేసినాం. ప్లాంట్లో కూడా అవును కదా, ప్లాంట్ అవన్నీ ఫేస్ చేసినాం. వాటిని ఎప్పటికప్పటికి ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ తీసుకొని వాళ్ళ గైడెన్స్ తీసుకొని చేంజెస్ చేసుకుంటూ పోయాము. ఓకే. చేంజెస్ చేసుకుంటూ పోయాము, క్వాలిటీ ఇంప్రూవ్మెంట్లు అన్నిట్లో చేసుకుంటూ పోయాము. తర్వాత వచ్చి మార్కెటింగ్కి వచ్చిన తర్వాత మళ్ళీ దాని ఛాలెంజెస్ వేరే. అంటే ప్లాంట్లో వచ్చేటప్పటికి మిల్క్ ఆల్రెడీ సెటిల్డ్ అయిపోతుంది కదా సార్, కోల్డ్ స్టోరేజెస్లో వాటిలో అదంతా కొంచెం లైఫ్ స్పాన్ పెంచుకొని వస్తుంది కదా. ఆ లైఫ్ స్పాన్ పెంచుకున్న తర్వాత ప్లాంట్కి వచ్చిన తర్వాత ఎలాంటి సవాళ్ళు ఉంటాయి పాలకి? అంటే ఇప్పుడు మీరు ఒకటి కదంటే ఒక 1 day మిల్క్ 2 days మిల్క్ ఇక ఏజ్ ఆఫ్ ద మిల్క్ పెరిగినా కొద్దీ మనకు క్వాలిటీ పోతుంది. ఓకే. సో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మనం 24 hours లోపలనే డెలివరీ చేస్తే క్వాలిటీ మెయింటైన్ ఎక్కువ అవుతుంది, బెటర్గా అవుతుంది. అంటే ఒక రోజు ఏ రోజు పాలు ఆ రోజు బయటకు పంపించడం కుదురుతుందా? 1 day లోపల. ఇప్పుడు ఒకప్పుడు 2 days 3 days మిల్క్ కూడా స్టోరేజ్ ఉంటుండే. ఇప్పుడు 1 dayలో మనం ఫ్రెష్ మిల్క్ ఇవ్వడానికే ప్రయత్నం చేస్తున్నాం. ఫ్రెష్ మిల్క్ అంత కెపాసిటీ ఉందా సార్? ఫార్మర్స్ నుంచి వస్తుందా అంత పాలు వస్తాయి? స్టోరేజ్ ట్యాంక్స్ ఉంటాయి మాకు. ఓకే. అవును కదా, మిల్క్ ఇప్పుడు మాకు వీఆర్ గెటింగ్ అబౌట్ 30,000 liters ప్రొక్యూర్మెంట్ ఇక్కడ నుంచి విత్ ఇన్ ది ఒంగోలు చిల్లింగ్ సెంటర్ నుంచి 25. ఇప్పుడు 55,000 మాకు రిక్వైర్మెంట్ వరకు వస్తుంది. అయితే మార్కెటింగ్లో ఎలాంటి సవాళ్ళు ఉంటాయి సార్? మార్కెటింగ్లో ఒకటి డీలర్స్, తర్వాత వేరే బ్రాండ్స్ వచ్చి వాటిని ఎందుకు కదా అంటే క్వాలిటీ వేరే బ్రాండ్స్ వచ్చి తక్కువ రేట్ ఆఫర్ చేయడం, వాళ్ళు ఆ రేట్లో ఇస్తున్నారు మీరు ఈ రేట్లోనే డ్యూస్ అది పెంచడం, అవన్నీ కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసాం. మేము ఏంది కదంటే క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చేసి మేము ఎట్టి పరిస్థితుల్లో ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ స్టాండర్డ్ ప్రకారంగా ఇఫ్ ఇట్ ఈస్ 3% ఫ్యాట్ 9% 8.5 ఎస్ఎన్ఎఫ్ అంటే 9 ఇంకెక్కువనే ఇస్తాం కానీ తక్కువ ఇచ్చేది కదా. ఓకే. ఆ రకంగా మనం మెయింటైన్ చేసుకుంటూ పోయాం క్వాలిటీ. వాట్ వీ స్పీక్ వీ డెలివర్, క్వాలిటీ మెయింటెనెన్స్ ఇంప్రూవ్ చేసుకున్న కొద్ది సేల్స్ పెరిగింది. క్వాలిటీ అండ్ క్వాంటిటీ మెయింటైన్ చేయడం అనేది చాలా పెద్ద సవాళ్ళు దాంట్లో మిల్క్ ఇండస్ట్రీలో. దీన్ని మెయింటైన్ చేయడానికి మీకు ఎలాంటి సహకారం లభించింది? ఫస్ట్ ఎందుకంటే ఇప్పుడు మనం క్వాలిటీ డెలివరీ చేసిన కొద్దీ వాళ్ళు ఇప్పుడు రేటు నెగోషియేషన్ ఫర్మ్గా ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఓకే. ఇఫ్ యూ డోంట్ టేక్ ఇట్ ఆల్సో విల్ అని మనం మార్కెట్ ఛాలెంజెస్ డిఫరెంట్ ఉంటాయి. ఎందుకంటే డ్యూస్ బెన్స్ అవును కదా, అవన్నీ బ్యాడ్ డేట్స్ అవన్నీ కూడా ఫేస్ చేసాం మేము ఇనిషియల్గా. బ్యాడ్ డేట్స్ చాలా, తర్వాత ఓవర్ పీరియడ్ అవన్నీ అది చేయవలసి ఉంటుంది.
కాంపిటీషన్ పెరిగిన కొద్ది మార్జిన్ కూడా ఒకప్పుడు కన్నా ఇప్పుడు తగ్గిపోయింది. మార్కెట్ కూడా బ్రాండ్స్ ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు నవ్వు ఓన్లీ ద సస్టైనబిలిటీ పాసిబిలిటీ అంటే ఓన్లీ క్వాలిటీ అండ్ వాట్ మనం మెయింటైన్ చేసుకుంటూ మనం ఏదైతే వెయిట్స్ ప్యాకింగ్ ఏదైతే ఉందో మనం ఇప్పుడు 500 లీటర్స్ 500 గ్రామ్స్ అంటే 500 గ్రామ్స్ అండి. డోంట్ సే ఈవెన్ 490 500 గ్రామ్స్ అంటే 500 గ్రామ్స్ అవును కదా. 3% ఫ్యాట్ 8.5% వేస్తున్నాం అంటే అదే రకంగా మెయింటైన్ ఓకే. అది మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళకు చేయడం అన్నట్టు మా క్వాలిటీ చూసి తర్వాత అండ్ వీఆర్ నియర్ ఇప్పుడు కరీంనగర్ నుంచి ఈవెన్ వీఆర్ గివింగ్ వీఆర్ గట్ అ గుడ్ మార్కెట్ ఇన్ ఆదిలాబాద్ ఆల్సో ఓకే. 200 కిలోమీటర్స్. హైదరాబాద్కి వచ్చేవరకల్లా బ్రాండ్స్ కాంపిటీషన్ ఎక్కువ ఉంది. అటుపక్క నిజామాబాద్, కరీంనగర్, గోదావరిఖని ఇవన్నీ ఏరియాస్లో మొదలు ఒక పీరియడ్ తర్వాత బ్రాండ్స్ వచ్చినా కూడా మనం క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం. అండ్ తర్వాత వీ టేక్ వెల్ఫేర్ మీద ఒకటి క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. డీలర్స్ దగ్గర కాంపిటీషన్ ఎక్కువ కొద్దీ మేము వీఆర్ స్టార్టెడ్ అవర్ ఓన్ అవుట్లెట్స్. ఓకే. అవర్ ఓన్ అవుట్లెట్స్ పెట్టాము. ఆరు కొందరు ఏజ్ ముందుకు వస్తే వాళ్ళకి అవుట్లెట్స్ ఇది ఇచ్చాము అన్నట్టు. ఓకే. ఏజెంట్ అంటే ఎవరైనా ముందుకు వచ్చి మేము ఇది అవుట్లెట్ పెట్టుకుంటామంటే వాళ్ళకి సపోర్ట్ చేసాం. ఓకే. డిపాజిట్ తీసుకుని ఆ రకంగా సపోర్ట్ చేసాం. అట్లా మన అవుట్లెట్స్ కూడా ఇంప్రూవ్ అయినాయి. గట్ అబౌట్ 120 అవుట్లెట్స్ ఉన్నాయి మాకు ఓవరాల్ తెలంగాణలో. ఓకే. 120 అవుట్లెట్స్ ఉన్నాయి. డీలర్స్ కాకుండా అవుట్లెట్స్ ఉన్నాయి. ఈ మధ్యగా అంటే పాలు అనేసరికి ఎక్కువ కల్తీ జరుగుతున్నాయి, గుర్తించలేని విధంగా ఉంటున్నాయని చెప్పి కొన్ని బ్రాండ్స్ డైరెక్ట్గా మీరే మా పాలను చెక్ చేసుకోండి అని చెప్పి అంటున్నారు. సో దీనికి మీరేం సమాధానం చెప్తారు? ఇది ప్రతి ఒక్కరు చేస్తారా, లేకపోతే వాళ్ళ క్వాలిటీని చూపించుకోవటానికి వాళ్ళు చేస్తున్నారని మనం భావించవచ్చా? అంటే ఓవర్ ఎ పీరియడ్ ఇప్పుడు ఏజ్ ఆఫ్ ది డైరీ అయినా కొద్దీ కదంటే వీ లెర్న్ సో మెనీ థింగ్స్, ఇంప్రూవ్డ్ ఇట్, ఇంటెన్షన్ టు ఇంప్రూవ్ ఇట్. ఆ ప్రకారంగా ఇంప్రూవ్ చేసుకుంటూ పోయాం మేము. ఇప్పుడు మాకు ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి ప్లాంట్ దగ్గర నుంచి మార్కెటింగ్ వరకు ఛాలెంజెస్ అన్నీ ఓవర్కమ్ అయినాం. ఓకే. ఇప్పుడు సస్టైన్ అయిపోయి చాలా రోజులు అయింది సస్టైన్. సార్ అయితే డైలీ ఎన్ని గ్రామాల నుంచి పాలు సేకరిస్తారు అండ్ ఎంతమంది రైతుల నుంచి సేకరిస్తారు? అబౌట్ 15,000 ఫార్మర్స్ దగ్గర నుంచి. 15,000 ఫార్మర్స్. 15,000 ఓకే. అంటే వీఆర్ గాట్ చిల్లింగ్ సెంటర్స్. ఇక్కడ 6, ఇక్కడ ఒంగోలులో ఒక చిల్లింగ్ సెంటర్ ఉంది. ఓకే. అట్లా 7 సెంటర్స్ నుంచి 15,000 ఫార్మర్స్ దగ్గర నుంచి. ఎంప్లాయ్మెంట్ విషయంలో ఎంతవరకు యూత్కి సహకరిస్తున్నారు మీరు? బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అంటూ పెద్దగా ఈజ్ ఎ సిన్సియర్ అండ్ హార్డ్ వర్కింగ్ పర్సన్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు మార్కెటింగ్ టీం ఎట్లుంటుందంటే ముందు ఏదైతుందో పొద్దున పోయి ఇక్కడ పోయినా అక్కడ పోయినా అని చెప్పి అది చేసేది. ఆ రోజులు నడిచిపోయేది. ఇప్పుడు పూర్తిగా టెక్నాలజీ ఇంప్రూవ్ అయిపోయింది. ఎవడు ఎక్కడున్నాడు మనం ఈజీగా తెలుసుకోవచ్చు. అండ్ వీఆర్ ఎంకరేజింగ్ దెమ్, వీఆర్ ఎడ్యుకేటింగ్. వాళ్ళకు అది చెప్తున్నాం, బాబు కష్టపడితే నీకు అవకాశం ఉంది. కాలేజెస్కి పోయి ఇప్పుడు MBA కాలేజెస్కి పోయి ఇంటర్వ్యూ చేయమని చెప్తున్నాను తీసుకొని. అవి యూత్ని జనరల్గా 20-25 ఏజ్ బిలో ది ఏజ్ ఆఫ్ 30 తీసుకుని మీరు 10 మందిని ప్రయత్నం చేస్తే అందులో 2-3 మీకు మార్కెటింగ్ నిలబడతారు. మిగతా వాళ్ళు వెళ్ళిపోతుంటారు. వేరే అవకాశాలు వస్తే వెళ్ళిపోతారు. ఆ పని చేయలేక మానేస్తుంటారు. బికాజ్ మార్నింగ్ మీరు 5 o'clock 6 o'clock రెడీ ఉండాలి. అట్లా చేయలేకపోతే కొందరు ఇదైపోతుంటారు. డెలివరీ చేయాలి, ఇవన్నీ ఇబ్బంది కదా. మిల్క్ అయితే మార్నింగ్ 6 o'clock 7 o'clock కల్లా ఇంటి దగ్గర ఉండాలి కదా. అవును. సో అవుట్లెట్స్ వాళ్ళు అక్కడ వాళ్ళ సరౌండింగ్ హౌసెస్ తిరిగి వాళ్ళు పాలు సప్లై చేసుకుంటారు. ఓకే. ఆర్జీరావు ట్రస్ట్ ఏంటి సార్? దాని వెనక ఆర్జీరావు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అంటే మీ ఏదైతుందో అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కాబట్టి అక్కడ ఇబ్బందులు మాకు తెలుసు కాబట్టి నా 60 years ఏజ్ తర్వాత ట్రస్ట్ స్టార్ట్ చేశాను. పేరెంట్స్ పేరు మీద ఆర్జీరావు రుక్మిణి గోవిందరావు ట్రస్ట్ అని మా పేరెంట్స్ పేరు మీద ట్రస్ట్ చేసి ఆ ట్రస్ట్ నుంచి ఏదైతుందో కొంతమందికి చాలా అంటే ఆ రోజుల్లో 1 crore డొనేట్ చేసి ఎట్ ది ఏజ్ ఆఫ్ మై 60 అంటే ఐ థింక్
46 నా డేట్ ఆఫ్ బర్త్ అయితే 2006లో మేము స్టార్ట్ చేసాం ట్రస్ట్. ఓకే. 2006లో ట్రస్ట్ 1 crore డొనేట్ చేసి దాని మీద వచ్చే ఇన్కమ్ తోటి ఇవ్వాలని చేసాము. కొంతమంది డాక్టర్స్, కొంతమంది డాక్టర్స్ అయిన వాళ్ళు, ఇంజనీర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, ప్రాక్టీస్ అను కదా డాక్టర్స్ సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఉన్నారు మీ ట్రస్ట్ నుంచి. ట్రస్ట్ నుంచి. ఓకే. ఇప్పుడు వరంగల్లో డాక్టర్ ఉన్నాడు, ఇక్కడ ఒక డాక్టర్ ఉన్నాడు మియాపూర్లో, ఇంకో అతను మహబూబ్నగర్లో ఉన్నాడు. ఇంజనీర్స్ చాలామంది యూఎస్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు కొంత మన సపోర్ట్ తోటి. ఇప్పుడు కూడా మేము ఏంటంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ మేము ఒక 70 నౌస్ బ్రైట్ స్టూడెంట్స్ని పికప్ చేసుకొని వాళ్ళకు బోర్డింగ్ మొత్తము ఎడ్యుకేషన్ స్పాన్సర్ మొత్తం మేమే చేస్తున్నాం. ఓకే. వీ స్పెండ్ అబౌట్ 3 to 4 crores. ఆఫ్ కోర్స్ అది స్కూల్ నుంచి అనుకోండి. అంటే ఇక్కడ కూడా రైతుల పిల్లలు ఎవరైనా ముందుకు వస్తే, అవును కదా, మంచి ఎడ్యుకేషన్ అంటే సపోర్టింగ్ ఉంటే సటన్లీ. అది కాకుండా ఎవరికైనా యాక్సిడెంట్ అయింది, ఎదురైంది, ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఆల్సో వీ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే. ఎంప్లాయీస్ వెల్ఫేర్ వీ సటన్లీ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఐఎమ్ వెరీ ఫర్మ్ ఆన్ దట్. ఓకే. మీ ఎంప్లాయీస్లో కూడా ఈ ట్రస్ట్ పిల్లల్ని చదివిస్తారు? ఖచ్చితంగా. ఓకే. అంటే మెరిట్ ఉన్న వాళ్ళు. ప్రియా మిల్క్ జర్నీలో మీకు ఉన్న ఒక హార్ట్ టచింగ్ స్టోరీ అంటే ఏం చెప్తారు సార్? ఈ జర్నీ, త్రూ అవుట్ జర్నీలో. అంటే ఒక మిల్క్ టెస్టింగ్ సప్లయర్ ఒక అతను వచ్చిండు. అతను ఈ వాంటెడ్ టు సెల్ దట్ ప్రోడక్ట్, టెస్టింగ్ ఎక్విప్మెంట్. అతని మాటల్లో నేను చెప్పాను, ఎవరైనా మంచి ఉంటే అదే మంచి వాళ్ళు ఉంటే మేము ఎంకరేజ్ చేస్తాం, సపోర్ట్ చేస్తుంటే. బ్రాట్ 2 people, రాజేందర్ అండ్ ప్రసాద్ అని తీసుకొచ్చాడు. వాళ్ళు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ జరిగింది. ఓకే. అఫ్ కోర్స్ ఆఫ్టర్ దట్ ఐ వాంటెడ్ టు రిటైన్ దెమ్. బెటర్ ఆఫర్ వచ్చిందని వాళ్ళు వెళ్ళిపోయారు, అవును కదా. పార్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్లో ఇది జరుగుతుంటుంది. ఓకే. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు బాధ అనిపించిందా మీకు? సటన్లీ పర్సూటెడ్ దెమ్, ఓకే. తప్పదు కదా. అంటే ఆర్గనైజేషన్, ఇఫ్ సంబడి ఫీల్స్ దట్ ఈస్ ఆర్గనైజేషన్ విల్ నాట్ రన్ వితౌట్ మీ అంటే, then automatically we have to take some steps. ఓకే. We cannot, an individual cannot dictate the terms to the organization. ఓకే. ఇప్పుడు మీ ప్రోడక్ట్స్లో గీ చేస్తారు, కోవా చేస్తారు, ఉస్మానియా బిస్కెట్స్ చేస్తారు. అన్నిటిలో మీకు బాగా ఇష్టమైన ప్రోడక్ట్ ఏంటి? నేను చెప్పాను కదా, గీ ఉన్న దూద్ పేడ, గీ, బసంది. ఓకే. కర్డ్ కూడా బాగుంటుంది. ఇప్పుడు యంగర్ జనరేషన్ వచ్చిండ్రు వాళ్ళు. రామ్మోహన్ రావు అని కరీంనగర్లో ఉంటాడు, సునీల్ కుమార్ మై సన్, అండ్ రామ్మోహన్ రావు మై కజిన్. నౌ దే విల్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ లాస్ట్ 3 years నుంచి. ఐ మీన్ ద డే టు డే దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. అప్డేట్స్ అన్ని. అయితే సూర్య గ్లోబల్ స్కూల్స్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది సార్? అది పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఈ ట్రస్ట్ దీని తర్వాత మేము ఏంటంటే ట్రస్ట్ ఎక్స్పాండ్ చేయడానికి గవర్నమెంట్ స్కూల్స్కి సపోర్ట్ చేద్దామని వందే మాతరం ఫౌండేషన్ వాళ్ళతో కలిసి మేము చేసాం ప్రయత్నం. కొన్ని స్కూల్లో వాలంటీర్స్ని పెట్టి, టీచర్స్ లేరంటే వాలంటీర్స్ని పెట్టి మేము కూడా ప్రయత్నం చేసాం. కానీ అనుకున్న రిజల్ట్ రాలేదు. ఓకే. రానప్పుడు అప్పుడు ఏది కదా అంటే, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ గేమ్ ఈ రకంగా ఉందంటే, సార్ మీరు స్కూల్ స్టార్ట్ చేయండి. స్కూలే స్టార్ట్ చేయండి. నాకు ఫార్చునేట్గా ల్యాండ్ ఉండే కాబట్టి స్కూల్ స్టార్ట్ చేసాం. ఓకే. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి సార్? ఇప్పుడు 3 branches ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో. ఫ్యూచర్లో వీఆర్ ప్లానింగ్ ఫర్ కాలేజ్ ఆల్సో. మరి ప్రియాపాల్ ఎక్స్టెన్షన్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ ఇయర్? బికాస్ దట్ ఈస్ ద జర్నీ. నౌ ఇట్ ఈస్ ఫర్ ద యంగర్స్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే. Youngsters, they have to take care of it, they have to expand it. In fact, I am telling within 2-3 years I want 1 lakh liters cross అయ్యి కొత్త ప్లాంట్ పెట్టాలి విత్ మోడర్నైజేషన్ తోటి అని నేను అడ్వైజ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో దగ్గర చాలామంది ప్రజలు ఈ ప్రియాపాలని ఆదరిస్తున్నారు. దీన్ని సక్సెస్ వెనకాతల మీ కృషి ఎలాంటిది? నాకంటే ఏంటంటే ద టీమ్ పీపుల్ హు ఆర్ వర్కింగ్ ఇట్ improve. Of course, as a financial discipline person, systems and ethics అని మేము ఫాలో అవుతుంటాం. Of course, the team also,
ఓకే. the people who are now, they are taking care. They are అవును కదా ఇప్పుడు మరి ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ మేనేజర్స్ ఉన్నారు. ఓకే. We encourage them, we support them. Now, కదా Sunil also come, he wants to expand it. We, okay, if it is grows to 1 lakh liters next 3 years లో చేయాలని నేను చెప్తున్నాను. ఓకే. We want to go for a modern plant, కొత్త ప్లాంట్ పెట్టాలి. బై సిల్వర్ జూబ్లీ కల్లా కొత్త ప్లాంట్ సెమీ ఆటోమైజేషన్ ప్లాంట్ పెట్టాలి ఆలోచన ఉంది. నెక్స్ట్ అది చేయాలని. దామోదర్ గారికి సక్సెస్ అంటే చాలా ఇష్టమా? డెఫినెట్గా అంతే కదా. ఇఫ్ యూ గెట్ ఎ సక్సెస్ యూ విల్ ఎంజాయ్ ద సక్సెస్ కదా. ఓకే. వాట్ ఈస్ ద సక్సెస్ మీనింగ్ సార్? మీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి అసలు? నా దృష్టిలో సక్సెస్ అంటే డబ్బు సంపాదించడం ఒకటే కాదు. నా దృష్టిలో సక్సెస్ అన్లెస్ పర్సన్ ఫాలోస్ సమ్ ఎథిక్స్ అండ్ యూ డోంట్ టేక్ కేర్ ఆఫ్ ది అదర్స్ పీపుల్ who are working with you. Why do you motivate them, youngsters? Then if they come up, we should feel happy. ఓకే. This is the age we should hand over it to the younger generation. They should work. యా. And we should only be an advisors. ఓకే. So that's what I am following for the last 4 years onwards, ఓకే. after 75. విలేజెస్ అనేవి దేశానికి పట్టుకొమ్మలు అని అంటారు. అందులో ఉన్న యువతకి సరైన ఎంప్లాయ్మెంట్ దొరక్క చాలా బాధలు పడుతున్నారు సార్. సో వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఇప్పుడు ఊరికే సజెషన్స్ ఇస్తే లాభం లేదండి. ఎందుకనంటే ఒక పూట లెక్చర్ ఇచ్చేసి మనం ఇదంటే కుదరదు. ఫస్ట్ థింగ్ ఈజ్ వాళ్ళను కంటిన్యూస్గా మానిటర్ చేయాలి. కంటిన్యూస్గా మానిటర్ చేయాలి. అది ఇప్పుడు మా ట్రస్ట్ ఉంది. నేను మా ట్రస్ట్లో మా దగ్గర 75 ఇన్ బోర్డింగ్ పిల్లలు ఉన్నారు. అంటే ఉన్నారు అవును కదా. నెక్స్ట్ ఇయర్ 100 దాటుతారు. వాళ్ళు ఒక్కొక్కరు నేను పర్సనల్గా ఇంటర్వ్యూ చేస్తాను. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్, వాట్ ఈస్ దట్ ఐ కెన్ డూ అని నేను సండే వెళ్ళి వాళ్ళతో కూర్చొని టైం స్పెండ్ చేస్తాను. అని ఇయర్లీ ఒకసారి పర్సనల్గా ఎంకరేజ్ చేస్తాం, సపోర్ట్ చేస్తాం కదా. సో అది దట్ పిల్లలతోటి స్పెండ్ చేయడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం, సపోర్ట్ చేయడంలో నాకు హ్యాపీనెస్ ఇస్తుంది. ఎందుకంటే ఫార్చునేట్లీ అవర్ చిల్డ్రన్స్ ఆర్ ఫార్చునేట్ బలానుకో మనం అటువంటి వాళ్ళని ఎంతోమందిని తయారు చేయగలిగాం. తయారు చేసినప్పుడే మనకు సంతోషం కదా. అవును కదా. అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు దేశం మొత్తానికి చేయడం, మనం ఒక డిస్ట్రిక్ట్ ఒక తాలూకాను వద్ద చేయలేకపోవా, ఆ మాత్రం ఉన్న ప్రయత్నం చేయాలి కదా. అవును అని మన ఉద్దేశం. ఖచ్చితంగా ఆ విలేజ్ మీ ఎంప్లాయీస్ పిల్లలతో మీరు కూర్చుంటారు. ఎంప్లాయీస్ పిల్లగా మా విలేజ్లో కూడా నేను వాటర్ ప్లాంట్ పెట్టించాను. విలేజ్లో కూడా స్కాలర్షిప్స్ ఇస్తాను మా మెరిట్ స్టూడెంట్స్కు. అక్కడ నుంచి కొంతమంది పాలిటెక్నిక్ చదువుతున్నారు కరీంనగర్లో, హాస్టల్లో పెట్టాము. అవన్నీ కొన్ని చేస్తున్నాం మా నుంచి. ఓకే. అండ్ ఇక్కడ ట్రస్ట్లో ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ ట్రస్ట్లో లైబ్రరీ కట్టించాను. ఓల్డ్ ఏజ్ హోమ్ ట్రస్ట్. ఓల్డ్ ఏజ్ హోమ్ మీరే పెట్టారా సార్? నేను పెట్టలేదు. ఓకే. దాంట్లో ఒక లైబ్రరీ కట్టించాను. ఓకే. సో ఈ డ్యూటీ ఏదైతుందో ఇప్పుడు మనం సంపాదించిన దాంట్లో కొంత నాకు తెలిసినంత మటుకు నేను 60 తర్వాత స్టార్టెడ్ పార్టింగ్ ఇట్. నాకు అది ఎన్నో రేట్లు బెనిఫిట్ లాభం వచ్చింది అనుకుంటున్నాను. ఒకటి మెంటల్ సాటిస్ఫాక్షన్ అండ్ ఆర్గనైజేషన్స్ గ్రో అయినా కొద్దీ నాకు ఫైనాన్షియల్గా కూడా నేను కంఫర్టబుల్ ఉండగలిగాను. అంతకంటే తృప్తి ఏంటి? మనం ఎవరితో కంపేర్ చేసుకుంటే లాభం లేదు కదా. అవును. ఎవరితో కంపేర్ చేసుకున్న అవసరం. మనం మన ఎడ్యుకేషన్ ఏంటి, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం వచ్చింది ఏంటి, మనం వచ్చిన నుంచి అప్పటికి ఇప్పటికి ఏ పొజిషన్లో ఉన్నాము. అవును కదా. వీఆర్ బ్లెస్డ్. అంత మిగతా వాళ్ళని కూడా మనమంతా ప్రయత్నం మనం చేసి వదలాలి. ఓకే. కదా. సో చాలా థ్యాంక్ యూ సార్. మీ సక్సెస్ స్టోరీని అలాగే మీ జర్నీని మాతో షేర్ చేసుకున్నారు. చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఒక సక్సెస్ఫుల్ స్టోరీ. ప్రియా పాలు ప్రతిరోజు మనల్ని పలకరిస్తున్నాయి, అలాగే మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయి. ఈ ఆరోగ్యం కాపాడటం వెనకతల ఎంతమంది కృషి ఉందో మీకు అర్థమవుతుంది కదా. ఇలాంటి సక్సెస్ స్టోరీస్ మన చుట్టూ చాలా ఉన్నాయి. ఇలా మనకి ప్రతి ఒక్కళ్ళని కూడాను
ఉన్న నేటివిటీని అలాగే మన లోకల్స్‌ని మనం ఎంకరేజ్ చేసుకుంటూ పోతే మనం కూడా నంబర్ 1గా నిలబడొచ్చు. మీరేమంటారు? కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే మరొక ఇంట్రెస్టింగ్ అంశంతో మీ ముందుకొస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బై బై.